కడప జిల్లా బీకోడూరు మండలం కృష్ణాపురం గ్రామంలో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. గ్రామానికి చెందిన వెంకటయ్య, నాగయ్య అనే రైతులు సుమారు 8 ఎకరాల్లో సొద్ద పంట సాగు చేశారు. గడ్డి నివారణ కోసం ఏజెంట్ రామచంద్రయ్య ఇచ్చిన మందు పిచికారీ చేయగా పంట మొత్తం ఎండిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో వారికి సుమారు 8 లక్షల రూపాయల నష్టం జరిగినట్లు తెలిపారు. బాధితులపై కఠిన చర్యలు తీసుకొని నష్టపరిహారం అందించాలని రైతులు అధికారులను కోరుతున్నారు. అంటే మనకు పోలేక నేను ఇచ్చామంటే నేను తెచ్చుకున్నా కాబట్టి ఆ మనిషి మరి తక్కువ తెచ్చుకున్నాడో మరి 7 ఎకరాలు మొత్తం ఇట్లనే ఉందా? మొత్తం ఇట్లా ఇంకా చచ్చిపోయింది. అతని పేరు మా ఊరికి చెందిన ఒక వ్యక్తి అతను 100 ఎకరాలు ఇచ్చినాడు. నేను ఇతను వేరే అతని కాడ ఒక 7 ఎకరాలు ఏం చేసుకుంటా చేసుకో. నేను గడ్డి మంది అడిగిన సార్, గడ్డి మందుకు దానికి చచ్చిపోయేది ఇచ్చిండు. పైరు చచ్చిపోయేది దానికి ఇచ్చిండు. గడ్డి మంది అడిగితే ఆహ్వానం లేకుండా ఇచ్చిండు. ఇప్పుడు 100 మందికి ఇచ్చిండు, వాళ్ళందరికీ చావాలి కదా. ఇదేనా వయసు? ఈ మందే వాడింది పైరుకు, వాడతానే ఆ పైరు అట్ట అయిపోయింది. వాడిపోయింది. అందరిది బాగుంది. ఇచ్చిన వాళ్ళు 10 మందికి ఇచ్చిండు. 10 మందికి ఇచ్చే 10 మంది బాగుండయి. మా ఇద్దరికి ఇది ఇచ్చిండు. ఈ పొట్లాలు ఏరే ఉన్నాయి. ఆ పొట్లాలు ఇగో ఇగో ఉన్నాయి. అవి కూడా బాగాలేదంత తీసుకో. నా పేరు లక్ష్మి. మాది అమ్మవారిపేట గ్రామం, బీకోడూరు మండలం, కడప జిల్లా. మేము 5 ఎకరాలు సొద్ద పెట్టినాము. సొద్ద పెడితే ఆ 5 ఎకరాలు వేరే వాళ్ళ గడ్డి మంది అడిగితే రామచంద్రయ్య గడ్డి మంది ఇచ్చినాడు. ఆయన అడిగితే ఆయనకి ఇలా చనిపోయింది గడ్డి. ఇలా చనిపోయిన తర్వాత సొద్ద మొత్తం ఇట్లానే పోయింది. 5 ఎకరాలు ఇలానే పోయింది. ఆయన అడిగితే మాకేం తెలియదు, మీరు ఎట్లా కొట్టినారో అంటున్నారు. మాకేం తెలియదు, మీరు ఎట్లా వాడుకుంటున్నారో అంటున్నారు. మాకేం సంబంధం లేదంటున్నారు. మేము ఏ విధంగా బతకాలి? ఈ భూమి మాది సొంత భూమి కాదు. మేము వేరే వాళ్ళ దగ్గర గుత్తకు చేసుకుంటున్నాము, కౌలుకు చేసుకుంటున్నాము. 1 లక్ష రూపాయలు డబ్బులు కట్టాలి. ఇప్పుడు 5 లక్షలు దీనికి పెట్టుబడి అయింది. ఈ 5 లక్షలు పెట్టుబడి మేము ఏ విధంగా తీర్చాలి? ఇట్లా చనిపోయిన తర్వాత ఏ విధంగా తీర్చాలి? మేము ఆయనకు 1 లక్ష రూపాయలు ఏ విధంగా తీసుకునే వాళ్ళ దగ్గర ఏ విధంగా కట్టాలి? మేము వడ్డీలేమో వస్తున్నాయి, మేము ఏ విధంగా కట్టాలి? ఏదైనా కానీ గడ్డి మంది ఇచ్చిన వాళ్ళు ఏదైనా చర్యలు తీసుకొని ప్రభుత్వం ద్వారా కానీ, నాయకులు కానీ, పెద్దవాళ్ళు కానీ, ఎవరైనా కానీ ఏదైనా మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము.